నమస్తే, వెల్కమ్ టు లియో. జలహారతి అయితే గత ప్రభుత్వం చేసినట్టుగా ఎవరి హయాంలో వాళ్ళు దోచుకుంటే చాలు అనే పద్ధతి కాకుండా జలహారతి ఎవరికి వర్తిస్తుంది, భవిష్యత్ తరాలకి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది, వీటి గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, సాధారణంగా జలహారతి అనగానే మనం చూసాం, గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ 2019-24 దాకా చేసిందో వాళ్ళకు వాళ్ళు దోచుకోవడం కానీ దాచుకోవడం కానీ చూసాం. అయితే జలహారతి వల్ల ఎవరికి ఉపయోగం? సాధారణంగా చెప్పుకోవాలంటే విజనరీ లీడర్ అని చెప్పేసి అంటుంటారు ఎవరు, చంద్రబాబు నాయుడు గారిని. ఆయన 2020 విజన్ కావచ్చు, 2047 విజన్ కావచ్చు. నిజంగా జలహారతికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, దాని గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఏం చెప్తారు? మన ఆంధ్రప్రదేశ్ అదృష్టం ఏంటంటే 2024లో కూటమి ప్రభుత్వం రావటం. ఆయన ఎంత సమర్థుడో, ఎంత అనుభవశాలో, ఎంత విజనరీయో భారతదేశం అందరికీ తెలుసు, ఎక్సెప్ట్ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఆయన విజన్ను, ఆయన సమర్థత మనకు తెలియకే మనం బంగారం లాంటి నాయకుడిని 2019లో పోగొట్టుకున్నాం. ఆ పోగొట్టిన దానికి ఎంత నష్టం అనుభవించామో, నష్టం అనుభవించబోతున్నామో, ఎంత మన రాష్ట్రం వెనకబడిపోయిందో మనందరం చూసాం. కనీసం 30 సంవత్సరాలు వెనకబాటుకి వెళ్ళిపోయింది 19-24 మధ్యలో. 14-19 మధ్యలో ఆయన ఎన్నో ప్రపోజల్స్, అమరావతి స్టార్ట్ చేసి చక్కగా కార్యక్రమం నడుస్తూ ఉండగా గవర్నమెంట్ పోయింది. అలాగే పోలవరం 73% నడుస్తూ ఉండగా అది పోయింది. పరిశ్రమలు మధ్యలో వచ్చినాయి, పోయినాయి. అమర్రాజా పెట్టదలుచుకున్న, కొత్త కంపెనీ పెట్టదలుచుకున్న అమర్రాజా పోయింది, లులు పోయింది. అన్నీ అసలు అన్నీ ఒక్క కంపెనీ రాకపోగా వెళ్ళిపోయినాయి. అలాగే అడ్మినిస్ట్రేషన్ అంతా అరాచకము, దుర్మార్గము, అన్యాయం చేశాడు. అసలు ఏ రోజు డెవలప్మెంట్ అనే వర్డే మాట్లాడాళ్ళు, అభివృద్ధి గురించి ఒక్కరోజు కూడా మాట్లాడిన ఇది లేదు. ఎప్పుడు వార్తల్లో ఎక్కడ రాలా. ఎప్పుడు నేను బటన్ నొక్కుతున్నాను, నేను అమ్మబడి వేస్తున్నాను తప్పితే ఇంకా వేరే అంశమే అతను తీసుకోవాలా. పూర్తిగా రోడ్లు కూడా ధ్వంసం చేసేశారు. రోడ్లు కూడా తవ్వుకుని అమ్ముకున్నారు అమరావతిలో. అయితే అలాంటి సిచ్యువేషన్లో ఉన్న రాష్ట్రం అరాచకాన్ని భరించలేక ప్రజలందరూ మన మేలో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని భారీ విజయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసేటట్టు చేశారు. ఆ సందర్భంగా ఇప్పుడు ఈ గత 6 నెలల్లో మంచి మంచి టాప్ మోస్ట్ కంపెనీస్ ఇండియాలో, టాటాసు, రిలయన్స్, ఎన్టీపీసీ, ఆర్సెలర్ మెటల్, బీపీసీఎల్, ఎవరికి ఊహకు అందదు ఇది. గత 5 సంవత్సరాలు ఈ కంపెనీలు ఎక్కడికి వెళ్ళిపోయినాయో, ఎందుకు రాలేదో ఎవరికి అర్థం కావట్లా. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వగానే ఇన్ని కంపెనీలు ఎంఓఏ కుదుర్చుకున్నాయి, ఒకటా రెండా? కానీ మీరు ఇప్పుడు ఇదంతా చెప్తున్నారు, కానీ వైసీపీ హయాంలో ఉన్నటువంటి ఒక ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ మాత్రం లేదు, అవన్నీ కంపెనీలో మేము మెమరాండం చేసుకున్నాం, ఇప్పుడు వాళ్ళే వస్తున్నారని చెప్పి మాట్లాడు. నిజంగా దీంట్లో నిజం ఉందా లేదంటే ఏం చెప్తారు? ఎట్టి పరిస్థితుల్లో లేదు నిజం. హెచ్ఎస్బిసి బ్యాంక్ ఉంది వైజాగ్లో, హెచ్ఎస్బిసి బ్యాంక్ వెళ్ళిపోయింది. ఆడు నిజంగా ఎంఓఏలు చేసుకుంటే అమర్రాజా బ్యాటరీ వెళ్ళిపోవడానికి అవకాశం ఏముంది? లులు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో నేనంటూ ఎప్పుడు రానని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. చంద్రబాబు గారు రాగానే మళ్ళీ ఇప్పుడు తిరుపతి, విజయవాడ, వైజాగ్ మూడిట్లో పెట్టడానికి ట్రై చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు అసలు నేను ఆంధ్రప్రదేశ్ రాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి మరీ వెళ్ళిపోయాడు ఆయన. అలాంటిది వాళ్ళు అసలు అగ్రిమెంట్ ఎక్కడ చేసుకున్నారు, ఎవరిని కలిశారు? ఒకసారి మాత్రం అదానీ వచ్చాడు, ఒకసారి మీటింగ్లో వైజాగ్లో అంబానీ వచ్చాడు, అంతే. వాళ్ళు ఏమి ఎక్కడ కుదుర్చుకున్న దాఖలు ఎక్కడ కనపడలేదు. మీరు అన్నట్టు అదానీతో 1750 కోట్లు అయితే దాన్ని కుదుర్చుకోవడానికి వచ్చినట్టు అదే అయ్యి ఉంటుంది. అది ఇక స్టేట్స్లో వాళ్ళు అక్కడి నుంచి బయటపడింది, అది సెకీ ఒప్పందం, అది సోలార్ది అంతా మాయిగా ఉంది అదంతా. అది వీళ్ళు కూడా, చంద్రబాబు గారు కూడా దాని గురించి మాట్లాడలేకపోతున్నారు. ఒక్కరోజు కూడా అదానీని ఏం కామెంట్ చేయలే. వాళ్ళకి రాజకీయంగా మోడీ గారితో ఉండే అనుబంధం, మోడీ గారికి అదానీతో ఉండే అనుబంధం, దానివల్ల ఆ ఇష్యూ అక్కడితో ఆగింది. అది యుఎస్ నుంచి రావాల్సిందే, ఆడేం చర్యలు తీసుకుంటారో తర్వాత చూసుకుందాం. కానీ ముఖ్యంగా ఆ కాంట్రవర్సీస్కి వెళ్లకుండా చంద్రబాబు గారు ఏం చేస్తున్నారంటే అభివృద్ధి మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఆయనకు అసలు టైం దొరకట్లా. ముఖ్యంగా నిన్న ప్రెస్ మీట్లో ఇప్పుడు ఇరిగేషన్ గురించి, ఇరిగేషన్ అధికారుల మీటింగ్లో, రివ్యూ మీటింగ్లో ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ని ఆయన ప్రజలకి అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం ప్రెస్కి చెప్తే ప్రజల దగ్గరికి వెళ్తుందనే ఉద్దేశంతో ప్రెస్కి దాన్ని సవివరంగా వివరించాడు అనమాట. దానికి మనకి అంత టైం మనం చెప్పలేం కాబట్టి దానికి సేలియంట్ ఫీచర్స్ చెప్పుకుందాం అనమాట. దేనికైనా సరే జలయజ్ఞం అని చెప్పి రాజశేఖర రెడ్డి చేశాడు, పూర్తిగా దాన్ని అన్ని ఇన్కంప్లీట్గా చేసి వెళ్ళిపోయాడు ఆయన. కాలువలు తీశారు, పోలవరం అయ్యి ఇన్కంప్లీటే. ఇప్పుడు పోలవరం అనేది మన ఆంధ్రప్రదేశ్కి ఒక జీవనాడి. పోలవరం ఉంటేనే ఏదైనా అనుసంధానం జరిగేది నదులకి.
అది హార్ట్ అనమాట. దాని నుంచి వెళ్ళాల్సింది ఎక్కడైనా సరే వాటర్. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో మెయిన్ రివర్స్ కృష్ణా, గోదావరి. కృష్ణాలో రివర్లో వాటర్ తగ్గిపోయింది. వచ్చే వాటర్ కూడా లేట్గా జూలైలో వస్తుందన్నమాట. ఎందుకంటే పైన చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్స్ అన్ని మహారాష్ట్ర వాళ్ళు, కర్ణాటక వాళ్ళు కట్టుకున్నారు. ఆల్మట్టి అన్ని కట్టుకోవటం వల్ల అక్కడ ఫిల్ అయితే కానీ మనకి రావట్లా. తర్వాత శ్రీశైలము, తర్వాత నాగార్జున సాగర్ ఫిల్ అవ్వాలి, తర్వాత పులిచింతలో 45 టీఎంసీ ఆపుతారు, తర్వాత కృష్ణా బ్యారేజ్లో ఆగేది ఓన్లీ 3 టీఎంసీ. అట్లాగే మనకి గోదావరిలో వాటర్ ఫుల్గా ఉంది. అక్కడ ధవళేశ్వరంలో కూడా 3 టీఎంసీయే అక్కడ వాళ్ళు కూడా అట్టు పెట్టగలిగేది. ఇప్పుడు పోలవరం నిర్మాణంలో ఉంది. తెలుగుదేశం గవర్నమెంట్ 2014-19 మధ్యలోనే 73% పోలవరం కంప్లీట్ చేశారు. 2 సార్లు గిన్నీస్ బుక్ రికార్డ్స్ కూడా వచ్చింది నవైగా కన్స్ట్రక్షన్ వాళ్ళతో. తర్వాత ఏమైంది, 2019లో గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ ఓటమి చెందిన తర్వాత రివర్స్ టెండరింగ్ వేసి వేరే వీళ్ళు మెగా ఇంజనీరింగ్ వాళ్ళు తీసుకుని దాన్ని కరెక్ట్గా కాపర్ డ్యామ్ సరిగ్గా ఫిల్ చేయకపోవటం వల్ల వచ్చిన వరదల వలన ఈ మన డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయింది. డయాఫ్రమ్ వాల్ని పూర్తిగా కట్టాలా లేకపోతే దాన్ని రిపేర్ చేయాలా అని ఆలోచించుకుని నిపుణులు అందరూ వచ్చి మళ్ళీ పూర్తిగా నిర్మిస్తేనే మంచిదనే ఉద్దేశంతో 900 కోట్లు కేటాయించారు దానికి. జనవరిలో ఆ డయాఫ్రమ్ వాల్ కట్టడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా పోలవరం విజిట్ చేశారు. ఈ సందర్భంగా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, నిన్న జలహారతిలో, అంటే తెలుగు తల్లికి జలహారతి, చాలా అద్భుతమైన క్యాప్షన్ ఇది. అది చంద్రబాబు గారు తన జీవిత ఆశయం అన్నట్టుగా కూడా చెప్పారు ఆయన. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇంపార్టెంట్ నదులు ఇంకెక్కడా లేవు, గంగా, యమున అటు తప్పితే. అటు నర్మదా, గుజరాత్, కావేరీ, ఇటు ఈ మన గోదావరి అందుట్లో చాలా పెద్ద రివర్, ఎప్పుడు వాటర్ ఫుల్గా ఉంటుంది. పైన ఎక్కువ డ్యామ్స్ లేవు దానికి, అందుకని వాటర్ ఎక్కువ ఉంటుంది. వర్షాకాలంలో ఎక్కువగా దగ్గర 3000 టీఎంసీ వాటర్ సముద్రంకి వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ లాస్ట్ 50 years యావరేజ్ తీసుకుని ఆయన టేబుల్ ఫామ్లో వేసి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో చూపించాడు ఆయన నిన్న. 3000 టీఎంసీ వాటర్ వేస్ట్ అయిపోతుంది. కనీసం దాంట్లో నుంచి ఒక 300 టీఎంసీ, అంటే 290 టీఎంసీని మనం ఎట్లాగో అట్లా దాన్ని ఎక్కడో ఒకసారి రిజర్వ్ చేద్దామనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ టేకప్ చేశాము. దీని గురించి నేను ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్తో కూడా మాట్లాడి ఆ కాన్సెప్ట్ చెప్పాను, వాళ్ళని కన్విన్స్ చేశాను. వాళ్ళు కూడా దాన్ని పరిశీలిస్తామని చెప్పారు అని చెప్పాడు అనమాట. అది ఈ ముఖ్యమైన ఈ ప్రాజెక్ట్లో సేలియంట్ ఫీచర్స్ ఏంటంటే, పోలవరం అయిపోతే కానీ ఈ ప్రాజెక్ట్ కూడా అవ్వదన్నమాట. పోలవరం అవ్వాలంటే 3 years పడుతుంది అంటున్నారు. 3 years పడుతుంది. దాంట్లో ముఖ్యమైన హడ్డీలు ఏంటంటే R&R ప్యాకేజ్, దానికే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనమాట. దానికి కూడా కేంద్రం సహకరించాలి మనకి. అది 45 meters హైట్ వచ్చినప్పుడు దగ్గర 30,000 crores అవుతుంది R&R ప్యాకేజ్కి. అది కేంద్రం సహకరిస్తే కానీ పోలవరం కంప్లీట్ అయినట్టు కాదు మనకి. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో 41 meter హైట్లోనే మనం దాన్ని నిర్మాణం చేస్తున్నాం, ఎందుకంటే గత గవర్నమెంట్ దానికి ఒప్పుకొని చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ దాన్ని కాదు, మేము 45 meters హైట్ చేస్తామంటే మళ్ళీ టైం తీసుకుంటుందని చంద్రబాబు గారు 41తోనే మొదలుపెట్టేసి ఈలోపు కేంద్రం దగ్గర పర్మిషన్ తీసుకుని దాన్ని 45కి చేస్తాము అని చెప్పారు మన ప్రెస్ మీట్లో. ఇప్పుడు ఇక్కడ పోలవరంలో పూర్తయితే దగ్గర 190 టీఎంసీ రిజర్వ్ చేయొచ్చు పోలవరంలో. పోలవరానికి ఎడమ కాలువ, కుడి కాలువ 2 ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పిన ఈ జలహారతి వలన టోటల్ స్టేట్లో డ్రాట్ పోతుంది, అంటే కరువు రహిత రాష్ట్రంగా చేయొచ్చు అనమాట. ఇప్పుడు లెఫ్ట్ కెనాల్ నుంచి అప్ టు వైజాగ్ వరకు లెఫ్ట్ కెనాల్, పోలవరం లెఫ్ట్ కెనాల్ వెళ్తే అది కూడా కంప్లీట్ అవ్వాలి. మొన్న దానికి 900 కోట్లు పెట్టి టెండర్ పిలిచారు దానికి, ఆ కాలువ కంప్లీట్ చేయడానికి అప్ టు వైజాగ్. అక్కడ నాగావళి, వంశధార రివర్స్ కూడా కనెక్ట్ అవుతున్నాయి. ఈ లెఫ్ట్ కెనాల్ కనుక అప్ టు వంశధార వరకు కంటిన్యూ చేస్తే మొత్తం ఆ 3 డిస్ట్రిక్ట్స్ కూడా కవర్ అయిపోతాయి అన్నమాట. అది ఆయన ఉద్దేశం, అది కూడా చేస్తామని అంటున్నారు ఆయన. ఇప్పుడు అసలు విషయానికి వస్తే మనం రైట్ కెనాల్ ఇంపార్టెంట్. రైట్ కెనాల్ నుంచి ప్రకాశం బ్యారేజ్కి వాటర్ వస్తుంది అనమాట. యాక్చువల్గా 2015లో పట్టిసీమ కట్టారు, లిఫ్ట్ ఇరిగేషన్. పట్టిసీమ ఎందుకు కట్టారంటే, పోలవరం అనేది ఇమ్మీడియట్గా అంత తొందరగా అయ్యే ప్రాజెక్ట్ కాదు. ఇన్ బిట్వీన్ టెంపరీగా ట్రాన్సిట్గా రైతులు, కృష్ణా డెల్టా వాళ్ళకి వాటర్ చాలట్లేదు, కృష్ణా నదిలో నుంచి వాటర్ రావడానికి చాలా ఆలస్యం అవుతుంది. జూలై, ఆగస్టు కానీ డ్యామ్స్ నిండట్లా, ఈలోపు లేట్ అయిపోయి ఎప్పుడు ఆగస్టు కానీ నాట్లు పడట్ల వరకు. అందుకని టెంపరీగా ఈ పట్టిసీమ 1600 కోట్లే పెట్టింది దానికి. పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి చక్కగా జూన్, జూలైలో వాటర్ ఇచ్చి గత 9 ఏళ్ల నుంచి పట్టిసీమ పనిచేస్తుంది. గత గవర్నమెంట్ కూడా పట్టిసీమ క్రెడిట్ చంద్రబాబు గారికి వెళ్తుందని 2-3 సార్లు పట్టిసీమ ఆపరేట్ చేయకుండా అట్టు పెట్టారు. రైతులు ఒత్తిడి వలన మళ్ళీ ఆపరేట్ చేశాడు అది.
అవును. అది కనుక ఆపరేట్ చేయకపోతే రైతుల్లో కొంతమంది ఆ పార్టీ వాళ్ళు కూడా ఉంటారు కదా, అందుకని పట్టిసీమ ఆపరేట్ చేశారు. పట్టిసీమ వల్లనే కృష్ణా డెల్టా గత 9 సంవత్సరాల నుంచి ఇదవుతుంది అనమాట. ఎందుకంటే కృష్ణా రివర్లో వాటర్ తక్కువ, అందుకని ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పోలవరం కనుక డ్యామ్ అయిపోతే మన గ్రావిటీతో వచ్చే కెనాల్, ఏ పోలవరం కెనాల్లో అయితే పట్టిసీమ వాటర్ వేస్తున్నామో ఆ వాటర్ వచ్చి ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వస్తుంది, ఇబ్రహీంపట్నం దగ్గర. దాని నుంచి అది ఎంత అంటే దగ్గర 180 కిలోమీటర్స్. తాటిపూడి అని ఇటువరకు సమైకాంధ్ర ఉన్నప్పుడే చంద్రబాబు గారు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెట్టారు, పుష్పకు తాటిపూడి అని. అది కంప్లీట్ అవ్వాలి అప్పటికి. అది ఇప్పుడు దాన్ని కూడా కంటిన్యూ చేసి అది ప్యారలల్గా మొత్తం టోటల్గా 180 కిలోమీటర్స్లో ఇరిగేషన్ కింద ఉపయోగపడేట్టుగా చేస్తున్నారు. ఈ 180 కిలోమీటర్స్లో ఉన్న పోలవరం రైట్ కెనాల్, ఈ పోలవరం రైట్ కెనాల్ నుంచి వచ్చి కృష్ణలోకి వాటర్ వస్తాయి కదా. ఆయన ప్లాన్ ఏంటంటే 3 TMC వాటర్ తీసుకురావాలని పర్ డే, 105 days. ఇది అసలు సబ్జెక్ట్. 2 TMC వాటర్ తీసుకెళ్ళి బనకచెర్లకు తీసుకెళ్లాలని థర్డ్ ఫేజ్. అది 3 స్టెప్స్ ఉంటాయి దీనికి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే పోలవరం నుంచి కృష్ణాకి తీసుకురావడం ఒక స్టెప్. ఈ స్టెప్లో పోలవరం రైట్ కెనాల్ ఉంది కదా, ఈ రైట్ కెనాల్ అయిపోయింది, దాని నుంచి ఆల్రెడీ వర్కింగ్, ఏది మనం పట్టిసీమ నీళ్లు వస్తానే ఉన్నాయి కృష్ణకి. సెకండ్ కూడా తాటిపూడి కెనాల్ ఉంది, దాన్ని కొంచెం ఎక్కడో టన్నెల్ ఉందంట, ఆ టన్నెల్ వేస్తారు, లేకపోతే దీంట్లో కలపటం ఏదో చేస్తామంటున్నారు. అక్కడ బుడమేరు కూడా ఉంది, అది కూడా డిజైన్స్ ప్రిపేర్ చేయమని చెప్పారంట. రకరకాల మోడల్స్ ఆలోచిస్తున్నాడు ఆయన. ఇది అయిపోయింది, ఇది ఫస్ట్ పార్ట్. ఇది ఈ ఫస్ట్ పార్ట్లో 3 TMC నీరు తీసుకురావాలని ఇక్కడికి. 3 TMCలో 1 TMC ప్రకాశం బ్యారేజ్కి వాడుకోవాలని పర్ డే. అంటే ఆ కాలంలో యాక్చువల్గా 6,000 to 7,000 క్యూసెక్సే దాని కెపాసిటీ, ఇప్పుడు పోలవరం కెపాసిటీ. దాన్ని వైడెన్ చేయాలని దానికి ప్లాన్ చేస్తున్నారు. 28,000 క్యూసెక్లు ప్రవహించేటట్టుగా చేయాలని. 10,000 క్యూసెక్లేమో ఈ తాటిపూడి కాలువలో. అట్లా ఆ ఫస్ట్ ఫేజ్ అది. ఆ వచ్చిన 2 TMC వాటర్ని ఏం చేస్తారంటే, ఇప్పుడు నాగార్జున సాగర్ ఉంది కదా, నాగార్జున సాగర్ నుంచి నాగార్జున సాగర్ కూడా రైట్ కెనాల్ ఉంటుంది. ఎప్పుడైతే పోలవరం రైట్ కెనాల్ నుంచి మన కృష్ణకి తీసుకొచ్చామో, నాగార్జున సాగర్ రైట్ కెనాల్ బొల్లాపల్లి రిజర్వాయర్ దగ్గర ఉంటుంది అనమాట. అక్కడే మనకి లిఫ్ట్ అవసరం అవుతుంది అనమాట. కృష్ణాలోకి వచ్చిన వాటర్ని బొల్లాపల్లి రిజర్వాయర్లోకి లిఫ్ట్ చేయాలన్నమాట. ఆ లిఫ్ట్ దగ్గర లిఫ్ట్ ఇక్కడి నుంచి పనకచెర్ల దగ్గరికి వెళ్ళేటప్పటికి దగ్గర 4,000 మెగావాట్స్ పవర్ కావాలి మనకి. 4,000 మెగావాట్ పవర్ వాడాల్సి వస్తుంది అనమాట. అప్పుడు ఈ లిఫ్ట్ చేస్తారు, కొంచెం ఒకసారి పైకెక్కుతుంది, ఒకసారి దిగుద్ది గ్రావిటేషన్. అట్టా 7-8 లిఫ్ట్స్ ఉన్నాయి అనమాట. ఆ వాటర్ మొత్తం వెళ్ళి అది 84 కిలోమీటర్స్ రన్ అవుద్ది బిఫోర్ జాయినింగ్ బొల్లాపల్లి రిజర్వాయర్. బొల్లాపల్లి రిజర్వాయర్ కెపాసిటీ 150 TMC. అది యాక్చువల్గా ఆ కొండల మధ్యలో దాన్ని కనుక సైజు పెంచుకుంటే 200 TMC చేయొచ్చంట. ఇంకా కొంచెం దాని పెద్ద సబ్జెక్ట్ అది 400 TMC కూడా తీసుకెళ్లే అవకాశం ఉందని చంద్రబాబు గారు చెబుతున్నారు నిన్న ప్రెస్ మీట్లో. అక్కడి నుంచి 104 కిలోమీటర్స్ బనకచెర్ల ఉంది ఈ బొల్లాపల్లి నుంచి. ఇప్పుడు మనం చెప్పుకుంది ఏంటి, ప్రకాశం బ్యారేజ్ కృష్ణా వాటర్ నుంచి 84 కిలోమీటర్స్ రన్ చేసి నాగార్జున సాగర్ కుడి కాలువలోకి తీసుకెళ్ళి, కుడి కాలువ నుంచి 20 కిలోమీటర్లు బిఫోరే నాగార్జున సాగర్ కుడి కాలువకి వస్తాయి. ఆ వాటర్ని లిఫ్ట్ చేసి 150 TMC దాన్ని ఫిల్ చేస్తారు బొల్లాపల్లి రిజర్వాయర్ని. బొల్లాపల్లి రిజర్వాయర్ ఇస్ ఎ వెరీ వెరీ క్రూషియల్ పాయింట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అనమాట. అది రిజర్వాయర్. అక్కడి నుంచి రెగ్యులేటర్, అక్కడ బనకచెర్ల దగ్గర రెగ్యులేటర్ అనమాట. ఆ రెగ్యులేటర్కి 2 TMC నీరు తీసుకెళ్తారు. ఆ 108 కిలోమీటర్స్ ఎంత ఉంది అది. ఎక్కడ ఇది వినుకొండ దగ్గర, ఇది యాక్చువల్గా బొల్లాపల్లి రిజర్వాయర్. ఇక్కడ నుంచి అది బనకచెర్లకి 108 కిలోమీటర్స్ ఉంది. ఈ 108 కిలోమీటర్స్లో నల్మల్ ఫారెస్ట్ నుంచి కొంత వెళ్ళాలి, ఫారెస్ట్ ఫర్మేషన్స్ కావాలి. అలాగే టన్నెల్ 28 కిలోమీటర్ టన్నెల్ తీయాలి అక్కడ. ఇది ఏమంటున్నారంటే చంద్రబాబు గారు, నేను ప్రశ్న అడుగుతున్నాను, మీ సలహాలు కూడా వీటిలో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే మీరు కూడా ఇవ్వండి. మళ్ళీ ఈ బొల్లాపల్లి రిజర్వాయర్ కనుక మనం పెంచామనుకోండి సైజు 150 నుంచి 200 నుంచి 400 చేసాం అనుకోండి, R&R ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లమ్స్కి డబ్బులు కావాలి. అందుకని అది కూడా మీరు పరిశీలించండి. డిస్టెన్స్ కూడా మీరు ఆలోచించండి. మీకు ఏదైనా సలహాలు ఉంటే నాకేమండి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు. నేను సెంటర్ని కన్విన్స్ చేసుకుంటున్నాను. మోడీ గారు ఇంట్రా రివర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్నారు. అప్పుడు ఈ వాటర్ ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ స్టెప్ 13,000 కోట్లు అవుద్ది. పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ రావడానికి 13,000 కోట్లు బడ్జెట్. మళ్ళీ కృష్ణా నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ రావడానికి 28,000 కోట్లు అవుతుంది. అక్కడ లిఫ్ట్స్ ఉన్నాయి.
కొంత లిఫ్ట్ కొంత పొలం కొంత లిఫ్ట్ అట్లా వెళ్తుంది అనమాట. అది వెళ్ళి బొల్లాపల్లి, అది సెకండ్ ఫేజ్ 28,000 crores 13,000 crores. బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి మీకు మనగచెర్ల హెడ్ రెగ్యులేటర్ అది అక్కడికి తీసుకెళ్ళడానికి 108 kilometers. దాంట్లో మధ్యలో ఒక 28 టన్నెల్ ఉంది, కొన్ని చోట్ల పైప్ ఉంది. ఈ ఆటికి 38,000 కోట్లు అవుతుంది. అది 38,000 కోట్లు థర్డ్ ఫేజ్. సెకండ్ స్టేజ్ 28,000 crores, ఫస్ట్ స్టేజ్ 13,000 crores. మొత్తం కలిపి 80,000 crores అవుతుంది అనమాట ఆ ప్రాజెక్టు. ఓకే. ఒక్కసారి కనుక బనగచెర్ల దగ్గర కనుక హెడ్ రెగ్యులేటర్ పనిచేస్తాం మొదలుపెట్టిన తర్వాత ఇంకా కొన్ని రిజర్వాయర్స్ కూడా చేయొచ్చని ఆయన చెబుతున్నారు. అక్కడ అది గేట్వే ఆఫ్ రాయలసీమ. ఓకే. ఆ రిజర్వాయర్ ఖమ్మం దగ్గర ఉంది. గత గవర్నమెంట్లో ఆ ప్రాజెక్ట్ అవ్వకుండానే ఆయన అయిందని చెప్పి ఓపెన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. అది యాక్చువల్గా శ్రీశైలం నుంచి వాటర్ వస్తుంది దానికి ఇక్కడి నుంచి కూడా వాటర్ వెళ్తుంది రిజర్వాయర్ 2 sides నుంచి. ఒకవేళ కృష్ణలో లేకపోతే ఇటు నుంచి వెళ్తాయి. ఒకవేళ కృష్ణలో వాటర్ ఉంటే దీన్ని వేరే రకంగా డివైడ్ చేస్తారనమాట. ప్లస్ ఈ బనగచెర్ల హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి మొత్తం రాయలసీమ అంతా స్ప్రెడ్ అవుతాయి వాటర్ అన్ని కాలువలకి. చిన్న చిన్న లిఫ్ట్లు అరేంజ్ చేసుకుంటే కుప్పం వరకు వెళ్ళిపోతుంది. కర్నూలు జిల్లాలోనే కొంత పార్ట్ తుంగభద్ర నుంచి వస్తుంది. ఈ మిగతా పార్ట్ అంతా కడప, అనంతపూరు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం ఈ జిల్లాలన్నిటికీ ఉపయోగపడుతుంది అనమాట. ఇది 80 lakhs పీపుల్కి డ్రింకింగ్ వాటర్ పనికి వస్తుంది. 80 lakhs 20 TMC వాటర్ పరిశ్రమలకు ఉపయోగపడుతుంది. ఇంకా చాలా రకాలుగా ఈ వాటర్ ఉపయోగపడుతుంది అనమాట, ఇరిగేషన్కి కాకుండా. ఈ ఇరిగేషన్ వల్ల రాయలసీమ సస్యశ్యామలం అయిపోయి మన కోస్టల్ డిస్ట్రిక్ట్స్ కంటే కూడా హార్టికల్చర్ అబ్బవుద్ది. హార్టికల్చర్ ఇండియాలోనే టాప్ అయిపోద్ది అనమాట. అనంతపూర్ అనేది అన్నిటికంటే కరువు ప్రదేశం భారతదేశంలోనే. అలాంటి భారతదేశం కరువు ప్రదేశాల 2014-19లో హార్టికల్చర్ బాగా డెవలప్ చేసి డ్రిప్ ఇరిగేషన్ సజెస్ట్ చేసి చాలా బాగా డెవలప్ చేశారు. ఇప్పుడు అనంతపూర్ మనం అనుకున్నంత కరువు ప్రదేశం కాదు. పారిశ్రామికం కూడా కియా మోటార్స్ కూడా వచ్చింది, వాళ్ళు చాలా డెవలప్ అవుతున్నారు. అలాగే ఇప్పుడు కోస్టల్ డిస్ట్రిక్ట్లో ఆక్వాకల్చర్ కూడా పనికి వస్తుంది వాటర్. అలాగే మొత్తం స్థిరీకరణ జరుగుద్ది. ఉన్న ఈ రిజర్వాయర్స్ అన్ని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ అనమాట మొత్తం. అప్పుడు వాటర్ కంప్లీట్గా అన్ని చోట్ల ఒక చోట లేకపోతే ఒకటి అడ్జస్ట్ అవుతుంటాయి అనమాట. ఇది కంప్లీట్ ప్రాజెక్ట్ స్ట్రక్చరు. ఈ 80,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని అడిగారు ప్రసాద్. 80,000 కోట్లు కేంద్రం ఒకటే భరించలేదు. కేంద్రం కొంత అడుగుతాం గ్రాంటు, కొంత గవర్నమెంట్ పెట్టుకుంటుంది, కొంత మనం పబ్లిక్ ఎవరికన్నా ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇద్దాం అనుకుంటున్నాము. ఆ వేలో ఆలోచిస్తున్నాము. ఇంకా ఏదైనా ఆలోచనలు వస్తే ఇంకేదైనా మోడ్ ఆఫ్ ఇది చేస్తాము అని క్లియర్గా చెప్పి ఇది నా కళ. ఇది కనుకైతే ఆంధ్రప్రదేశ్ కరువు రహిత ప్రాంతంగా ఉండిపోతుంది, సస్యశ్యామలం అవుతుంది. ఇండియాలో ఇలాంటి ప్రాజెక్ట్ లేదు. మనకు ఆ అవకాశం ఉంది, ఎందుకంటే గోదావరి, కృష్ణ దగ్గర ఉన్నాయి, కనెక్టివిటీ ఆల్రెడీ ఉంది. ఇక్కడి నుంచి లిఫ్ట్ ఈ 80,000 కోట్లు అనేది నా పర్సనల్ ఒపీనియన్ అంటే నథింగ్. వీళ్ళందరూ రాజకీయ నాయకులు తిన్న డబ్బులతో లెక్కేస్తే 80,000 crores ఇస్ నథింగ్. ఇంత పెద్ద ప్రాజెక్టు, ఇంత స్టేటు బ్రహ్మాండంగా తయారవుతున్నప్పుడు 80,000 కోట్లు ఎక్కడో చోట తీసుకొచ్చి పెట్టేసి ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తాం మంచిది అనమాట. ఆయన అనేది ఏంటంటే డబ్బులు కనుక దొరికితే 3 ఏళ్లలో అయిపోతుంది అంటాడు. ఆయనే అంటున్నాడు డబ్బులు దొరికితే. ఎందుకు డబ్బులు దొరికి చంద్రబాబు గారు తెలుసుకుంటే 80,000 కోట్లు నథింగ్ ఆయనకి. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ కావాలని నేను కోరుకుంటున్నా. నూతన సంవత్సరంలో ఇది మంచి వార్త మనకి అందరికీ. నూతన సంవత్సర శుభాకాంక్షలతో మన ఈ తెలుగు తల్లికి జలహారతి అనే ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా మంచి ఐడియాలు ఇవ్వాలని పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ కూడా చేయాలని ఆయన కోరుకుంటున్నారు. అందరూ దీనికి సలహాలు ఇస్తే, ఇంకేదన్నా మంచి ఇన్నోవేటివ్గా ఇస్తే ఆయన తీసుకుంటానికి రెడీగా ఉన్నారు. కేంద్రం కూడా మనకు సహకరిస్తుంది. కేంద్ర గవర్నమెంట్ కూడా మనకు బాగా సానుకూలంగా ఉంది కాబట్టి ఈ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవంతం అవుతుందని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం సార్, ఖచ్చితంగా కరువు రహిత ఆంధ్రప్రదేశ్ కింద ఖచ్చితంగా చూడాలని చెప్పి. నిజంగా బాబు గారు అనుకుంటే మీరు ఇందాక అన్నట్టు ఆయన తలుచుకుంటే 80,000 కోట్లు పెద్ద విషయం కాదు. ఖచ్చితంగా వచ్చే 2029 ఎలక్షన్స్ లోపల ఇదంతా పూర్తి అవ్వాలని అయితే కోరుకుందాం. నమస్తే.